హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ గైడ్ అండ్ టెక్స్. ఇవాళ మనము ఈ వీడియోలో మన సిలబస్ ఏంటి, అసలు సిలబస్ నుంచి మనకి ఎంత వెయిటేజ్ వస్తుంది, ఏ టాపిక్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుంది, అండ్ అలాగే ఏ పోస్ట్కి సెలెక్షన్ స్టేజెస్ ఏంటి అన్న విషయం మీద మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే మనకున్న పోస్ట్ పేర్లు ఏంటి అని మనకు తెలుసు కదండి. స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్. కరెక్ట్. దీంట్లో మనకి సెలెక్షన్ స్టేజెస్ ఏంటి అంటే, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్స్ సెట్ ఉంటుందండి. ఓకే, స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత జూనియర్ అసిస్టెంట్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఓన్లీ ఒక ఎగ్జామినేషన్తో అయిపోతుంది. టైపిస్ట్కి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది యాజ్ పర్ స్టెనోగ్రాఫర్ లాగా. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్స్కి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఎగ్జామినర్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, కాపీయిస్ట్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్ టెస్ట్. ఎవరైతే స్కిల్ టెస్ట్లో చాలా మంచిగా పర్ఫామ్ చేయగలరు అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ పర్టికులర్ పోస్టులకి అయితే అప్లై చేయండి. ఒకవేళ మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మంచిగా మార్కులు తెచ్చుకొని స్కిల్ టెస్ట్లో ఫెయిల్ అయినా కూడా మీకు జాబ్ రాదు. ఓకే. తర్వాత డ్రైవర్కి వచ్చేటి లైట్ వెహికల్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్ టెస్ట్ ఇన్ డ్రైవింగ్. స్కిల్ టెస్ట్ డ్రైవింగ్లో చేస్తారు. కాపీయిస్ట్, టైపిస్ట్ అండ్ స్టెనోగ్రాఫర్కి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఓకే. రికార్డ్ అసిస్టెంట్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ప్రాసెస్ సర్వర్కి కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ ఆఫీస్ సబార్డినేట్కి కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో ఇవి ఇక్కడ మనకి స్టేజెస్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉండబోతుంది అన్న విషయం తెలుసుకున్నాం. తర్వాత వచ్చేసి సిలబస్ వచ్చేసి మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి, జూనియర్ అసిస్టెంట్కి, టైపిస్ట్కి, ఫీల్డ్ అసిస్టెంట్కి అండ్ కాపీయిస్ట్కి ఒకటే సెలెక్షన్ ప్రొసీజర్ అండ్ సిలబస్లో మనకి సేమ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో టాపిక్ వైజ్గా టాపిక్ అనేది సేమ్ ఉంటుంది. దట్ మీన్స్ వీళ్ళ ఈ పొజిషన్, ఈ పర్టిక్యులర్ స్టెనోగ్రాఫర్ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్, కాపీయిస్ట్ వరకు వీళ్ళకి ఓన్లీ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ మీద మాత్రమే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉండబోతుంది. ఓకే. సో వాళ్ళ కోసం జనరల్ నాలెడ్జ్లో మనకి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ రావచ్చు అన్న దాని మీద ప్రిడిక్ట్ చేసి పాత మనకి ఎగ్జామినేషన్ పేపర్స్ ఉన్నాయి కదా, ఆ పేపర్స్ నుంచి నేను చెక్ చేసి ఎన్ని మార్క్స్ రావచ్చు అని క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను. ఇది ప్యూర్లీ పాత పేపర్స్ని బట్టి చూసి వాటిని ఇన్ని మార్క్స్ రావచ్చు అని జస్ట్ ఎక్స్పెక్టేషన్ అండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ దట్ పేపర్స్ యాజ్ వెల్. ఫస్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్లో ఇండియన్ ఆర్ట్ నుంచి అయితే మనకి 1 to 3 మార్క్స్ వస్తాయి. కల్చర్ నుంచి 1 to 3 మార్క్స్ వస్తున్నాయి. అంటే డిఫరెంట్ సెట్స్ ఆఫ్ పేపర్స్లో డిఫరెంట్, ఒక పేపర్లో 1 వచ్చింది, ఒక పేపర్లో 2 వచ్చింది, ఒక పేపర్లో 3 or 4 కూడా వచ్చాయి కొన్ని పేపర్స్లో. నేను యావరేజ్గా 1 నుంచి 3 అని చెప్తున్నాను. ఓకే. డాన్స్ అండ్ మ్యూజిక్ వచ్చేసి 2 to 3 మార్క్స్ వస్తుంది. ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కి వచ్చే 3 మార్క్స్ వస్తుంది. జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీకి 3 మార్క్స్ వస్తుంది. అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్కి 5 మార్క్స్. ఇండియన్ ఎకనామీ 1 to 2 మార్క్స్. ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ 1 to 3 మార్క్స్. జనరల్ సైన్స్ వచ్చేసి డే టు డే సైన్స్ అండి, 2 to 3 మార్క్స్ వస్తుంది. ఒక పేపర్లో 1 మార్క్ కూడా వచ్చింది. ఓకే. సైంటిఫిక్ రీసెర్చ్ వచ్చేసి 1 to 2 మార్క్స్. అవార్డ్స్ గురించి అయితే ఖచ్చితంగా 2 మార్క్స్ ఖచ్చితంగా పడుతున్నాయి, ప్రతి పేపర్లో చూశాను. అండ్ పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి 1 to 2 మార్క్స్ అండి. స్పోర్ట్స్కి సంబంధించి ఖచ్చితంగా 2 మార్క్స్ అయితే ఉంటుంది. కొన్ని పేపర్లో 1 కూడా అడిగారు, బట్ మనం యావరేజ్లో 2 to 3 అని రాస్తున్నాం. కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ 8 to 10 మార్క్స్ అండి. ఎక్కువ వెయిటేజ్ ఉన్నదైతే కరెంట్ అఫైర్స్కి మాత్రమే. అప్పుడు నేను పేపర్స్ చూసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, నోటిఫికేషన్ మనకి 2021లో వచ్చింది. దాని ముందు ఆ ఇయర్ యొక్క కరెంట్ అఫైర్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ కరెంట్ అఫైర్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. సో నేను ఇప్పుడు ఏం చెప్తానంటే, మనకి ఇప్పుడు 2025లో నోటిఫికేషన్ వచ్చింది. ఈ 5 months కరెంట్ అఫైర్స్, ప్రీవియస్ ఇయర్ 2024 ఇయర్ మొత్తం కరెంట్ అఫైర్స్ అట్లీస్ట్ హైలైట్స్ మీరు చదివితే ఇట్ విల్ బీ ఈజీ టు క్రాక్ 10 మార్క్స్ అండి. ఓకే. తర్వాత వచ్చేసి ఇక్కడ లేకుండా మనకి సెపరేట్గా మళ్ళీ మనం చదవాల్సిన టాపిక్స్ కొన్ని ఉన్నాయి, వాటిని అయితే నేను ఇక్కడ రాశాను. ఒకసారి మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో పాజ్ చేసి.
ఆర్టికల్స్ చదవాలి సెపరేట్గా, షెడ్యూల్స్ చదవాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి చదవాలి, అమెండ్మెంట్స్ చదవాలి, ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి అని చదవాలి, పార్లమెంట్ గురించి చదవాలి, విపి అంటే వైస్ ప్రెసిడెంట్ గురించి, పిఎం ప్రైమ్ మినిస్టర్ గురించి రీసెంట్గా ఏం చేశారు, ఎవరితో ఏమన్నా సైన్స్ చేశారా ఏంటి, ఎవ్రీథింగ్ చదవాలి, సీఎం గురించి, చీఫ్ మినిస్టర్, గవర్నర్స్ గురించి, స్టేట్ పాలసీస్ ఏంటి, రివర్స్ ఏంటి, అగ్రికల్చర్ ఫార్మ్స్ ఏంటి, ల్యాండ్స్ ఏంటి, ఏపీ సెన్సెస్ 2011 సెన్సెస్ ఉంది కదా అది ఒకసారి చదవండి, ఏపీ మినిస్టర్స్ చదవాలి, ఏపీ స్కీమ్స్ ఏంటి, రీసెంట్గా మనకి వచ్చిన స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, పాస్ట్ 6 to 1 year లోపల ఏమైనా స్కీమ్స్ పెట్టారా, ఎవ్రీథింగ్ మీరు ఒకసారి చెక్ చేయాలి. ఏపీ ఎకనామిక్స్ గురించి అయితే ఒక్కో క్వశ్చన్ అయితే కన్ఫామ్గా రావచ్చు. ఏపీ బైఫ్యూరికేషన్ కూడా మీరు ఖచ్చితంగా చదవాలి. సెంట్రల్ మినిస్టర్స్ గురించి చదవాలి. ఏపీ బడ్జెట్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సెంట్రల్ బడ్జెట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక్కొక్క క్వశ్చన్ అయితే ఉంటుంది. బుక్స్ అండ్ ఆథర్స్ గురించి చదవాలి. ఫెస్టివల్స్ ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నది మీకు డే టు డే సైన్స్లో కవర్ అవుతుంది ఆల్మోస్ట్, ఆర్ఎల్స్ మనకి కరెంట్ అఫైర్స్లో కవర్ అయిపోతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి. ఇవి ఖచ్చితంగా జనరల్ నాలెడ్జ్లో చదవాల్సిన టాపిక్స్. ఓకే, ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు కవర్ చేస్తే 40కి 40 వస్తాయి. మీకు 40 మీరు ఇక్కడే సంపాదించగలిగారంటే ఇంగ్లీష్ మీరు చదవలేకపోయినా కూడా ప్రాబ్లం లేదు. చదవలేకపోయినా అంటే చాలామంది 40కి 40 ఇంగ్లీష్ తెప్పించుకోవడం కష్టం కాబట్టి వాళ్ళు మేబీ 40కి 40 రాకపోయినా ఇదైతే ఖచ్చితంగా మనకి అది 40 వచ్చేస్తే దీనిలో మినిమం టు మినిమం 30 స్కోర్ చేసినా మీరు హై స్కోర్లోనే ఉంటారు అని నేను చెప్తున్నాను. తర్వాత ఇక్కడ వెయిటేజ్ వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్కి ఖచ్చితంగా 5 మార్క్స్ అయితే ఉందండి. కొన్ని పేపర్స్లో 3 మార్క్స్ కూడా ఉన్నాయి. 3 మార్క్స్ని డిఫరెన్షియేట్ చేశారు. ఒక కాంప్రిహెన్షన్కి 3 మార్క్స్, ఇంకొక కాంప్రిహెన్షన్కి 3 మార్క్స్ చెప్పిన టోటల్ 6 మార్క్స్ వచ్చాయి. తర్వాత వచ్చేసి ఎర్రర్ స్పాటింగ్కి 3 to 5 మార్క్స్, కొన్ని పేపర్స్లో 2 కూడా ఉన్నాయి. క్లోజ్ టెస్ట్ వచ్చేసి 3 to 5 మార్క్స్ అండి. పారా జంబిల్డ్, సెంటెన్స్ జంబిల్డ్ అండ్ ఆడ్ సెన్స్ అవుట్ 3 to 5 మార్క్స్ ఈచ్ వన్ టాపిక్ అయితే ఖచ్చితంగా వచ్చింది. ప్రతి దాంట్లో కూడా మనం ఖచ్చితంగా చూడాల్సింది ఏంటి అంటే ప్రతి టాపిక్ని ఒక్కొక్క పాయింట్ అన్నట్టుగా మీరు వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్ అండ్ పారా కంప్లీషన్. మనకి 3 to 5 మార్క్స్ ఈచ్ టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఉంది. ప్రతి పేపర్లో కూడా 1 or 2 కొన్ని టాపిక్స్ నుంచి అయితే 2 కూడా ఉన్నాయి. సినోనియమ్స్ అండ్ యాంటోనియమ్స్ అయితే 3 to 4 అండి. కొన్ని పేపర్స్లో 3 ఉన్నాయి, కొన్ని పేపర్స్లో 4, కొన్ని పేపర్స్లో 5 ఉన్నాయి. చెక్ చేసినప్పుడు నేను యావరేజ్గా 3 to 4 ఇచ్చాను. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వచ్చేసి 2 to 3 అండి. 2 అయితే ఖచ్చితంగా వస్తాయి, 3 మ్యాథ్స్. 1 word సబ్స్టిట్యూషన్ వచ్చేసి 3 మార్క్స్ ఖచ్చితంగా ఉంది. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్లో వెరీ ఇంపార్టెంట్ వెకాబులరీ మీరు ఖచ్చితంగా మెయిన్ టాపిక్గా తీసుకొని వెకాబులరీలో మీరు చెక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో చాలా వెకాబులరీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. మన ఛానల్లో కూడా ఒక వెకాబులరీ వీడియో ఉంది. గోయింగ్ ఫార్వర్డ్ నేను ఒక్కొక్క టాపిక్ మీద కూడా సెపరేట్గా వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. మేబీ మీకు యూస్ఫుల్ అవ్వచ్చేమో. ఒక్కొక్క టాపిక్ మీద మీరు ఒకవేళ కనుక ఈ టాపిక్స్ మీద పర్టికులర్గా మీకు కావాలి అంటే మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. రేపటి నుంచి మీకు ఈ పర్టికులర్ టాపిక్స్ మీద ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క వీడియో అయితే రాబోతుంది. ఇప్పుడు ఒకవేళ కనుక మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే ఒకసారి మన పాత వీడియోస్ని చెక్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. You can watch it. Thank you.